హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ స్కిల్స్. ఈ వీడియోలో ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ బుల్లెటెడ్ చార్ట్ అనేది ఒకటి ఎలా తయారు చేయాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ దాకా వాచ్ చేయండి. సో నేనేం చేస్తున్నాను, ఒక ఫ్రెష్ డేటా తీసుకుంటున్నాను, అలాంటి డేటా. సో ఈ డేటా మొత్తాన్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ మెనూలోకి వెళితే మనకి ఇన్సర్ట్ మెనూలో మనకి ఇక్కడ కాలమ్ చార్ట్స్ ఆప్షన్స్లో సెకండ్ ఆప్షన్ నేను తీసుకుంటున్నాను. సో ఈ సెకండ్ ఆప్షన్ తీసుకున్న తర్వాత నాకు ఇక్కడ చార్ట్ మీద రైట్ క్లిక్ చేస్తే నాకు సెలెక్ట్ డేటా అనే ఒక కమాండ్ వచ్చింది. ఈ సెలెక్ట్ డేటా కమాండ్లో నేను ఇక్కడ స్విచ్ రోస్ అండ్ కాలమ్స్ అనే ఒక ఆప్షన్ తీసుకుంటున్నాను. సో ఈ ఆప్షన్ తీసుకున్న తర్వాత నేను ఓకే అంటున్నాను ఇక్కడ. సో ఇక్కడ అనేసి ఇందులో నేను ఏం చేస్తానంటే చార్ట్ టైటిల్ తీసేస్తాను అండ్ ఇక్కడ కింద హారిజంటల్ యాక్సెస్ డిలీట్ చేస్తున్నాను. పక్కన ఇక్కడ ఈ ప్లస్ మీద క్లిక్ చేస్తే నాకు గ్రిడ్ లైన్స్ అనే ఆప్షన్ ఉంటుంది, అది కూడా డిసేబుల్ చేసేస్తున్నాను. చేసేసి ఈ చార్ట్ని జస్ట్ ఇట్లా కంప్రెస్ చేస్తున్నాను, రైట్. అండ్ నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే ఇక్కడ వై యాక్సిస్ ఉంది కదా, దీని మీద రైట్ క్లిక్ చేస్తే మనకు ఫార్మాట్ యాక్సిస్ అనేది ఉంది. సో ఈ ఫార్మాట్ యాక్సిస్లో ఇక్కడికి వస్తే మీకు ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ అనేది నేను 1గా సెట్ చేస్తున్నాను, మినిమం యాజ్ యూజువల్ 0 లాగే ఉంచేసి ఎంటర్ కొట్టేస్తున్నాను, రైట్. దెన్ ఆఫ్టర్ ఇక్కడ ఈ ఆప్షన్ ఈ డేటా సెలెక్ట్ చేసుకొని నేను రైట్ క్లిక్ చేసి చేంజ్ చార్ట్ సిరీస్ అనే ఒక ఆప్షన్ పెట్టుకుంటున్నాను. ఈ చేంజ్ చార్ట్ సిరీస్ ఆప్షన్లోకి వెళ్ళేసి ఇక్కడ నాకు కనిపిస్తున్న ఆప్షన్స్లో నేను ఇక్కడ స్టేజ్ 2 అనే దాన్ని ఏదైతే ఉందో నేను బుల్లెటెడ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ స్టేజ్ 3 వచ్చేసి ఇది టిక్ మార్క్ ఎనేబుల్ చేసి నేను ఇక్కడ ఈ ఆప్షన్ తీసుకొని దీన్ని ఓకే అనేస్తున్నాను. సో ఇందులో నాకు ఇక్కడే డేటా వచ్చింది. దీనిలో ఇంకొన్ని చేంజెస్ ఏంటంటే ఫస్ట్ ఇక్కడ చార్ట్ డిజైన్ అనే మెనూలోకి వస్తే ఇక్కడ కలర్స్ అనే ఆప్షన్స్ ఉన్నాయి. ఈ కలర్స్లో మీకు నచ్చిన కలర్ కాన్సెప్ట్స్ ఏదన్నా ఒకటి తీసుకోండి, రైట్. నేను ఈ కలర్ కాన్సెప్ట్ తీసుకున్నాను. సో నేను మళ్ళీ ఇక్కడ డాటెడ్ చార్ట్ పాయింట్ మీద రైట్ క్లిక్ చేస్తే నాకు ఇక్కడ ఫార్మాట్ డేటా సిరీస్ అనే ఒక కమాండ్ వచ్చింది. ఈ ఫార్మాట్ డేటా సిరీస్లో నేను ఇందులో మార్కర్ ఫిల్ అనే ఆప్షన్ తీసుకుంటున్నాను. ఇందులోకి వెళ్ళేసి ఇక్కడ మార్కర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ మార్కర్ ఆప్షన్స్లో నేనేం చేస్తాను అంటే బిల్టిన్లో కాకుండా టైప్లో నేను ఈ సింబల్ సెలెక్ట్ చేసి నేను ఒక 25గా సెట్ చేసి ఓకే కొడుతున్నాను. అలాగే ఇక్కడ నేను సాలిడ్ ఫిల్ ఆప్షన్లో కూడా నాకు ఒక డార్క్ కలర్ సెలెక్ట్ చేసుకొని ఓకే అన్నాను. అలాగే ఈ డేటా మీద రైట్ క్లిక్ చేసి నేనేం చేస్తాను అంటే ఫార్మాట్ డేటా సిరీస్లోకి వెళ్ళేసి ఇక్కడ 150% ఉంది, నేను 250% కింద చేంజ్ చేసి ఓకే కొట్టేస్తాను. సేమ్ 250% అనేది నేను ఓకే సెట్ చేస్తాను. సో ఆటోమేటిక్గా ఇలా సెట్ అయిపోయింది. ఇలా మనం బుల్లెటెడ్ చార్ట్ అనేది మనం తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.